ఇప్పుడైతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. నేను దేవగిరి ఎక్స్ప్రెస్కి ట్రైన్ టికెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి ఏంటంటే సికింద్రాబాద్ నుంచి నాసిక్ రోడ్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి మనం బస్సులో వెళ్ళాలి. సరే, ఇప్పుడైతే మన ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ట్రైన్ అయితే రైట్ టైంకే తీసుకొచ్చారండి ప్లాట్ఫామ్ మీదకి. సరే, మనం ఎక్కేసి మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం పంచవటి వెళ్ళాలంటే ముందు నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు చేరుకోవాలి. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కి మన సికింద్రాబాద్ నుంచి ఉన్న ఒకే ఒక్క డైలీ ట్రైన్ దేవగిరి ఎక్స్ప్రెస్. ఈ దేవగిరి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మనల్ని నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్లో దింపేస్తుంది. అలాగే మనకి ఒక వీక్లీ ట్రైన్ కూడా ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఒకే ఒక్క వీక్లీ ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్లోనే రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. సింగిల్గా వచ్చే వాళ్ళకి మనం బుక్ చేసుకున్న టికెట్ PNR నెంబర్ మీద AC డార్మెటరీస్ ఉంటాయి. 12 అవర్స్కి 480 రూపీస్ తీసుకుంటారు. ఫ్యామిలీస్తో వస్తే ఇదే స్టేషన్లో డీలక్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకైతే అరౌండ్ 900 రూపీస్ తీసుకుంటారు 12 అవర్స్కి. నేను బయటకు వచ్చి ఒక 2 హోటల్స్ చూశాను. ఈ బయట 2 హోటల్స్తో పోలిస్తే ఈ డీలక్స్ రూములు కానీ లేకపోతే డార్మెటరీస్ కానీ చాలా బెటర్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మనం బయటకు వస్తాము. బయటకు వచ్చి ఇలా కొంచెం ముందుకెళ్ళి అదిగోండి అక్కడ మనకి ఎంట్రీ కనిపిస్తుంది కదా, ఆ ఎంట్రీలో నుంచి మనం ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్తే మనకి 100 మీటర్స్లో రైట్లోనే ఉంటుంది బస్ స్టాండ్. ఇదిగోండి బస్ స్టాండ్. నాసిక్కి కానీ త్రయంబకేశ్వర్కి కానీ ఇక్కడి నుంచే ఉంటాయి బస్సులు. మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. సరే, మనం అయితే ఇప్పుడు నాసిక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి పంచవటికి వెళ్ళిపోదాం పదండి. ఒకవేళ మీరు నాసిక్ రోడ్ దగ్గర కానీ బస్సు ఎక్కారనుకోండి, మీకు వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నిమాని బస్ స్టాండ్ దగ్గర దింపుతారనమాట. నిమాని బస్ స్టాండ్ నుంచి పంచవటి వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు బస్సులో వచ్చినా ఓకే, ఆటోలో వచ్చి CBS దగ్గర దిగినా ఓకే. నేనైతే ఆటోలో CBS దాకా వచ్చానండి. CBS దగ్గర దిగేశాను. ఇక్కడ నుంచి పంచవటి వచ్చేసి కరెక్ట్గా 1.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేనైతే నడిచి వెళ్ళిపోతున్నా. ఆ CBS దగ్గర ఆటోలు ఉంటాయి. ఒకవేళ మీరు నడవలేకపోతే మాత్రం అక్కడి నుంచి ఆటో ఎక్కండి, ఒక 20 రూపీస్ తీసుకుంటారు అంతే. ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది చూడండి, పంచవటికి ఉండేసి మనం రైట్లోకి వెళ్ళాలి నిమాని బస్ స్టాండ్కి కూడా. అంటే చాలా మంది కంగారు పడుతుంటారండి. ఎందుకంటే మనకి సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి ఆటోలు ఉంటాయో ఉండవో, అంటే మనం ఆటోలోనే వెళ్ళాలేమో, అదంతా ఏమి ఉండదు. మీకు బస్సులు అయితే మాత్రం ఫ్రీక్వెంట్గా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. సింగిల్గా వచ్చే వాళ్ళకైతే అసలు భయపడాల్సిన పని లేదు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైనా సరే నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్లో డీలక్స్ రూమ్లు, సింగిల్గా వచ్చే వాళ్ళకైతే డార్మెటరీ అన్నీ ఉంటాయి. మీకు అసలు ప్రాబ్లమే లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఎవరైనా నాసిక్ రోడ్ నుంచి ఇక్కడ త్రయంబకేశ్వర్కి కానీ లేకపోతే పంచవటికి కానీ ఎలా వెళ్ళాలి అని డౌట్ పడుతుంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మనం పంచవటిలో ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి రామ్కుండ్. ఇప్పుడైతే నేను రామ్కుండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంది, కానీ నేను ఒక బ్రిడ్జ్ మీద ఉన్నానండి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి రామ్కుండ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తా ఉన్నాండి. చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదేనండి రామ్కుండ్. కానీ బ్రహ్మగిరి పర్వతాల మీద పుట్టిన గోదావరి నది చూడండి అక్కడ ఎంత చిన్నగా ఉంది, ఇక్కడికి వచ్చే లోపల ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. సరే, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఇలా ఒక 300 మీటర్స్ కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే అక్కడి నుంచి మళ్ళీ అదంతా తిరుక్కొని అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రామ్కుండ్ దగ్గరికి వెళ్తాం. మనకి క్షీరసాగర మదనం టైంలో బయటపడ్డ అమృత భాండారాన్ని దేవతలు దానవులు దక్కించుకోవాలని గొడవ పడుతుంటే గరుత్మంతుడు ఆకాశంలోకి తీసుకెళ్తాడు. ఆకాశంలోకి తీసుకెళ్తున్న టైంలో 4 చుక్కలు అమృత భాండారంలో నుంచి భూమి మీద పడ్డాయి. ఆ భూమి మీద పడ్డ ప్లేస్లు వచ్చేసి 1 ఉజ్జయిని, 2 ప్రయాగ్రాజ్, 3 హరిద్వార్, 4 ఈ నాసిక్. అలా అమృతం పడ్డ చోట్లలోనే మనం కుంభమేళా చేస్తాం అనమాట. 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళాలు వచ్చేసి 4 ప్లేసుల్లో జరుగుతాయి. అందులో ఈ నాసిక్ ఒకటి. ఆ కుంభమేళా జరిగేది కూడా ఈ రామ్కుండ్ దగ్గరే. సరే, ఇప్పుడు మనం ఆ రామ్కుండ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఈ రామ్కుండ్ చరిత్ర ఏంటంటే, శ్రీరాముడు వనవాసం సమయంలో పంచవటిలో నివసించినప్పుడు ప్రతిరోజు ఈ కుండంలోనే స్నానం చేసేవాడని భక్తులు నమ్ముతారు. అందుకే దీనికి రామ్కుండ్ అనే పేరు వచ్చింది. అంతేకాదు, శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత ఈ గోదావరి నదిలోనే దశరథ మహారాజుకి శ్రీరాముడు పిండ ప్రదానం చేశారంట. అప్పటి నుంచి చనిపోయిన వారి అస్థికలు ఇక్కడ కలిపితే ఆత్మకి శాంతి కలుగుతుందని, అవి ఈ నదిలో త్వరగా కరిగిపోతాయని భక్తుల నమ్మకం. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి వారి అస్థికలు కూడా ఇక్కడే నిమజ్జనం చేశారు. ఈ రామ్కుండ్లో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండడానికి కారణం భూగర్భంలో ప్రవహించే అరుణ, వరుణ అనే 2 చిన్న నదులు గోదావరిలో ఇక్కడే సంగమిస్తాయి. అక్కడ మనకి కుండం ఉంది కదా, ఆ కుండంలో నీళ్ళే ఇక్కడ ఈ ఘాట్లో వదులుతున్నారు.
చూడండి, ఇక్కడ చాలామంది వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తాత ముత్తాతలకి అందరికి కూడా పిండ ప్రదానాలు చేపిస్తున్నారు. చాలా పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ శాంతి పూజలు చేసుకోవాలి అని అనుకుంటే 2000 నుంచి 3000 దాకా ఛార్జ్ చేస్తున్నారండి. సో ఇక్కడ జరిగే పితృదేవతల శాంతి పూజకి వీళ్ళు ఉండేసి 500 నుంచి 2000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారండి. అంటే డిపెండ్స్ ఆన్ పూజ టైప్ అనమాట. నేను పూజారిని అడిగాను, అతనైతే మాత్రం నాకు స్టార్టింగ్ జస్ట్ శాంతి పూజ అని అంటున్నారు కాబట్టి 500 రూపీస్ అని చెప్పారు. ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఇటువంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఈ పూజకి ఎంత తీసుకుంటారు, ఇక్కడ సామాన్లు మనమే తెచ్చుకోవాలి లేకపోతే వాళ్ళే తీసుకొస్తారు, ఇవన్నీ అడుగుతున్నారు. అందుకని ఇక్కడ కనుక్కొని మీకు చెప్తున్నా. ఇక్కడ వీళ్ళు పెడలింగ్ చేయడానికి పర్ పర్సన్కి 40 రూపీస్ తీసుకుంటున్నారండి. ఇదే టికెట్ కౌంటరు. అటుపక్క ఉండేసి మీకు ఘాట్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడికి వచ్చారంటే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ మనం పెడలింగ్ చేసుకుంటూ తిరగొచ్చు. ఇప్పుడు మనం ఈ రామకుండ పక్కనే ఉన్న కపాలేశ్వర ఆలయానికి వెళ్దాం పదండి. ఇదే కపాలేశ్వర ఆలయం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే, ఒకసారి బ్రహ్మదేవుడు గర్వంతో శివుణ్ణి నిందిస్తాడు. శివుడు ఆగ్రహించి బ్రహ్మ 5వ తలను ఖండించేస్తాడు. అప్పుడు శివుడికి బ్రహ్మహత్య పాపం అంటుకుంటుంది. ఆ దోషం పోగొట్టుకోవడానికి శివుడు భూలోకం అంతా తిరుగుతూ చివరికి నాసిక్లోని పంచవటికి చేరుకున్నారు. అప్పుడు ఒక ఆవు తన దూడకి బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవాలంటే పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేయాలని చెప్తూ ఉంటుంది. అది విని శివుడు ఈ నదిలో స్నానం చేసి తన పాపం పోగొట్టుకుంటాడు. దోష విముక్తి మార్గాన్ని చూపించిన దూడకి కృతజ్ఞతగా ఆ దూడని గురువుగా భావిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నంది విగ్రహం ఉండదు. ప్రపంచంలో నంది లేని ఏకైక శివాలయం ఈ కపాలేశ్వర ఆలయం. పంచవటిలో చూడాల్సిన అతి ముఖ్యమైన ఆలయం. ఇక్కడే ఈ రామకుండ దగ్గరే శంకులు అమ్ముతున్నారు చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇలాగే ఇంకొక 300 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి కాలారామ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే మనం కాలారామ టెంపుల్కి అయితే వచ్చేసామండి. మనం పంచవటికి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లో ఈ కాలారామ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీ కాలారామ టెంపుల్. సరే, మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి. వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం. దేవుడు అసలు దేవాలయం చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎలా ఉందో. వావ్, అదిరిపోయిందండి టెంపుల్ మాత్రం. ఈ సైడ్ నుంచి అందరూ దర్శనానికి వెళ్తున్నారు. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ద్వారం నుంచి బయటకు వస్తారు. మొత్తం నల్లరాతితో చేసిన దేవాలయం అండి. నాకు ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. లోపల సీతారామ లక్ష్మణ స్వాములు నల్లటి రూపం చాలా బాగుంది. ఇక్కడ సీతారామ లక్ష్మణ స్వాములు నల్లగా ఉంటారు కాబట్టి ఈ దేవాలయానికి కాలారామ దేవాలయం అని పేరు వచ్చింది. నిజంగా మీరు పంచవటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది దేవాలయం మాత్రం. మనకి కాలారామ టెంపుల్ ఎదురుగానే శ్రీ విఠల్ మందిర్ ఉంది చూడండి. చాలా వరకు ఉడితో చేస్తున్నారు ఈ విఠల్ మందిర్ని. ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి. ఇదిగోండి విఠల్ స్వామిని దర్శించుకోండి. నేను 10 నిమిషాలు లోపలికి వెళ్ళి వచ్చే లోపల నా చెప్పులు మాయమండి. నేను అడిగితే ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే, మీరు మా దగ్గర పెట్టుకుంటే ఉంటాయి కానీ అక్కడ పెట్టేసుకుంటే ఎవరేమి తీసుకెళ్తారో మాకేం తెలుసు అని చెప్పేసి అంటున్నారు. ఎండ మామూలుగా లేదు, కాకపోతే కాలు మాత్రం కాలిపోతున్నాయి. ఇంకా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ ఇచ్చా. ఇంకేం చేస్తాం, మన దరిద్రం ఇంకా ఈ చెప్పుల రూపంలో పోయిందనుకోవాలి. నేను ఇంకందుకే ఇన్స్టామార్ట్లో 250 రూపీస్ స్లిప్పర్స్ ఉంటాయి కదా, పారగాన్ స్లిప్పర్స్, అవి ఆర్డర్ ఇచ్చాను. ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. ఇంకేసుకొని ఇక్కడ నుంచి సీతా గుఫ్కి వెళ్తా. ఇక్కడ శివాలయం ఉంది, వెళ్ళి కొంచెం దర్శించుకొని వస్తాం. ఆ శివాలయం నుంచి మనం కొంచెం ముందుకెళ్తే సీతాగుహ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఒక 5 చెట్లు ఉంటాయి, పెద్ద వటవృక్షాలు. ఈ వటవృక్షాల గురించి అయితే నేను తర్వాత చెప్తాను. ముందైతే మనం సీతాగుహకి వెళ్దాం. సీతాగుహ, సీతాదేవి నివసించిన గుహ. శ్రీరాముడు జింక రూపంలో ఉన్న మారీచుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు లక్ష్మణ స్వామిని ఏమైందో చూసి రమ్మని సీతామాత చెప్తుంది. అలా లక్ష్మణుడు రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత సీతామాత నివసించిన ప్రదేశమే ఈ సీతాగుహ. లోపలికి హార్ట్ డిసీజెస్, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెళ్ళొద్దని ఇక్కడ బోర్డు ఉంది. సీతామాత గుహలో ఉన్నప్పుడు పూజించిన శివలింగం దర్శించుకోండి. సీతామాత గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ గోశాల ఉంటుంది. ఇక్కడ మనం 10 రూపాయలు ఇస్తే వీళ్ళు గ్రాస్ ఇస్తారు. ఆ గ్రాస్ ను మనం ఇక్కడ ఉన్న ఆవులకు పెట్టొచ్చు. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి. మీరు సీతామాత గుహను దర్శించినప్పుడు వెనకాల ఉన్న గోశాలకు కూడా వెళ్ళరండి. సరే, ఇప్పుడు మనం ముందు పక్కకి వెళ్ళి 5 వటవృక్షాలని చూద్దాం పదండి. 5 వటవృక్షాలు ఉంటాయి చూడండి. నెంబర్ 1, అక్కడ 2, ఇక్కడ వచ్చేసి 4, అదిగోండి అక్కడ 5. ఇంకా మనం 3 చూడాలి కదా. ఇక్కడ ఈ వటవృక్షం ఉంది కదా, ఇదే 3వది. ఇక్కడైతే ముందు ఆ ప్లేట్ తీసేశారు 3వ నెంబర్ అని చెప్పి. సో ఇక్కడ ఉన్న ఈ 5 వటవృక్షాలను కలిపి ఈ ప్లేస్కి పంచవటి అని పేరు వచ్చింది. మనకి ఆ వటవృక్షం కిందే మనకి సీతా గుహ ఉంటుంది. ఇందాక నేను మీకు చూపించాను కదా, క్యూ చూడండి
లోపలికి ఎంతమంది ఉన్నారు. సీతాహరణ్ మందిర్కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి సీతాహరణ్ మందిర్ వచ్చేసి జస్ట్ 600 మీటర్సేనండి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సీతాహరణ్ మందిర్ చూసే ముందు లక్ష్మణ స్వామి గీసిన గీతను చూడాలి కదా, అదే లక్ష్మణ రేఖను చూడాలి కదా. ఈ మధ్యలోనే ఉంటది, మీకు చూపిస్తాను. శ్రీ లక్ష్మణ్ రేఖా మందిర్. ఇక్కడే లక్ష్మణ స్వామి సీతామాత కోసం లక్ష్మణ్ రేఖ గీసింది. మనం ఆ లక్ష్మణ్ రేఖ దేవాలయం దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇదిగోండి, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ మీకు చిన్నగా ఒక కాలువలాగా బారుతుంది కదా, ఇదే లక్ష్మణ్ రేఖ. లక్ష్మణ స్వామి వారు సీతామాత కోసం గీసిన గీత. అంతా పాడైపోయింది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి సీతామాత మందిర్ వస్తుంది. వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ మనకి దేవాలయం కనిపిస్తుంది కదా, ఇదే సీతామాత మందిరు. సీతాహరణ్ మందిర్ కూడా ఇదే. అంటే సీతామాతని రావణాసుడు అపహరించుకొని పోయిన ప్లేస్ కూడా ఇదే. ఇదే జానకి మాత మందిర్, సీతాహరణ్ స్థాన్ దర్శన్. సరే, లోపలికి వెళ్ళేసి సీతామాతను దర్శించుకుందాం పదండి. శ్రీరామచంద్రుడు లేని సమయంలో రావణాసురుడు ఒక సాధువు రూపంలో భిక్ష కోసం వచ్చినట్టు వచ్చి సీతమ్మ తల్లిని అపహరించుకొని పోయిన ప్లేస్ ఇదే. రావణాసురుడు భిక్ష వేయమన్నట్టుగా పాత్ర పట్టుకో అన్నారు. అక్కడ సీతమ్మ తల్లి పళ్ళు పలహారాలు తీసుకొస్తున్నారు. ఈ సీతామాత మందిర్ ఎదురుగానే మనకి చూడండి అక్కడ హనుమాన్ మందిర్ కూడా ఉంది. వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఈ ఆలయం పేరు వచ్చేసి కాట్యా మారుతి ఆలయం. పదండి లోపలికి వెళ్లి హనుమంతుని దర్శించుకుందాం. ఇక్కడ హనుమంతుడు చూడండి 11.5 అడుగుల ఎత్తుతో, ఇంటి నిండా సింధూరంతో అసలు ఎంత అందంగా ఉన్నాడో. మీరు కూడా హనుమంతుని దర్శించుకోండి. అలాగే ఇక్కడ ప్రజలకి ఏదైనా ఆపద వస్తే ఈ హనుమంతుడే తీరుస్తాడంట. నేను ఇప్పుడైతే తపోవనంకి వెళ్తున్నానండి. సీతామాత మందిర్ దగ్గర నుంచి మనకి తపోవన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 2.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. మామూలుగా అయితే ఆటో మాట్లాడుకోవాలి. ఆటో మాట్లాడుకుంటే 500 అడుగుతున్నారు. సో నేను నడిచి వెళ్ళిపోతున్నాను అనమాట. మీరు ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం ఆటో మాట్లాడుకోండి. అది కూడా అప్ అండ్ డౌన్ మాట్లాడుకోండి. మళ్ళీ మిమ్మల్ని నాసిక్ బస్ స్టాండ్ లో వదిలిపెట్టేటట్టు మాట్లాడుకోండి. చాలా చెట్లు కనిపించాయి. ప్రతి చెట్టుకి దారాలు కట్టున్నారు. ప్రతి చెట్టుని ప్రతి దాన్ని పూజిస్తున్నారు ఇక్కడ. అంటే మనం ఆటోలో వస్తే ఏం తెలియదండి మనకి. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏంటంటే ఈ రూరల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవుతుంది. సో మనం తపోవన్కి వెళ్ళేటప్పుడు ఒక స్మాల్ విలేజ్. నేను ఇలా నడుచుకుంటూ తపోవన్కి వెళ్తుంటే నాకు లక్ష్మీనారాయణ మందిర్ కనిపించిందండి. సరే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. మనకి 12 సంవత్సరాలకు ఒకసారి నాసిక్లో కుంభమేళా జరుగుద్ది కదా. ఆ కుంభమేళా జరిగేటప్పుడు ఎంతో మంది సాధువులు, ఎంతో మంది భక్తులు ఈ ఆలయం నుంచే ఊరేగింపుగా బయలుదేరి రామకుండు వరకు చేరుకుంటారంట. అంటే కుంభమేళా స్టార్ట్ అయ్యేది ఈ ఆలయం నుంచే. ఈ ఆలయం కూడా తపోవనంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం. లక్ష్మీనారాయణని దర్శించుకోండి. నేను తపోవన్కి నడుచుకుంటూ వెళ్లే దారిలో పెద్ద శ్రీరాముడి విగ్రహం కనిపించిందండి. చాలా బాగుంది చూడడానికి. మీకు కూడా చూపిస్తా ఉందండి. ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకెళ్తే సర్వధర్మ మందిర్ ఉంటుంది. ఇదిగోండి, ఇదే సర్వధర్మ మందిర్. ఆల్ రిలీజియస్ టెంపుల్. బలరామ సుభద్రలతో పూరి జగన్నాథుడు, రామ్ దర్బార్, రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు. జస్ట్ ఇప్పుడు మనం చూసాం కదా సర్వధర్మ మందిర్ అని చెప్పేసి, ఆ మందిర్ ఎదురుగానే శనేశ్వర్ మహారాజ్ మందిర్. సో ఇప్పుడు మనం అసలైన తపోవనంలోకి వెళ్ళబోతున్నాం. లక్ష్మణుడు రావణాసురుడు కొడుకైన మేఘనాథుణ్ణి అంతం చేయడానికి ఇక్కడే తపస్సు చేశాడు. అందుకే ఈ ప్రాంతానికి తపోవనం అని పేరు వచ్చింది. అలాగే లక్ష్మణుడు రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ ముక్కు కోసి పంపించిన ప్రదేశం కూడా ఇదే. పదండి ఆ ఎగ్జాక్ట్ ప్లేస్ చూపిస్తాను. ఇదే శూర్పణఖ నాసికను కోసిన ఎగ్జాక్ట్ ప్లేస్. అందుకే నాసిక్ అని పేరు వచ్చింది. ఇందాక రాముడి స్టాచ్యూ చూసాం కదా, అక్కడ లక్ష్మణ స్వామి ఆలయం ఉంది. వర్షాకాలం ఈ ప్రదేశం గోదావరి నదితో నిండిపోతుంది కాబట్టి అక్కడ ఆలయం కట్టారు. కానీ నాసికను కోసిన ఎగ్జాక్ట్ ప్లేస్ ఇదే. అలాగే కపిల మహర్షి తపస్సు చేసిన ప్లేస్ కూడా ఇదే. ఈ పక్కనే బ్రహ్మతీర్థం, అగ్నితీర్థం, విష్ణుతీర్థం, శివతీర్థం ఉంటాయి. ఇక్కడ ఉండే అగ్నితీర్థంలోనే శ్రీరాముడు అసలైన సీతను దాచి మాయా సీతను పంచవటికి తీసుకెళ్లాడట. రావణాసురుడు తీసుకెళ్లింది కూడా మాయా సీతనే. యుద్ధం అయిన తర్వాత మాయా సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత నిజమైన సీతని అగ్నిగుండంలో నుంచి పొందాడట. దానికి సాక్ష్యంగానే ఇక్కడ బ్రహ్మతీర్థం, విష్ణుతీర్థం, శివతీర్థాలు ఉంటాయి. అలాగే 12 ఏళ్ళకోసారి జరిగే కుంభమేళ రామ్కుండు, కుషావతు తీర్థంలో లాగానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ సైడు కపిలా నది మొత్తం పొల్యూట్ అయిపోయింది. కపిలా నది నెక్స్ట్ ఈ సైడ్ నుంచి పారుతూ వస్తుంది చూడండి, గోదావరి నది ఆ సైడ్ నుంచి పారుతూ వస్తుంది. ఈ 2 నదులు కలిసి ఇదిగోండి ఇక్కడ సంగమిస్తున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా లక్ష్మణ స్వామి ఆలయం శ్రీరాముడు స్టాచ్యూ ఎదురుగా ఉంటుందని చెప్పేసి ఇదే ఆలయం. తపోవన్లో మనం చూడాల్సిన ముఖ్యమైన ఆలయం ఈ లక్ష్మణ స్వామి ఆలయం. లోపలికి వెళ్ళేసి లక్ష్మణ స్వామిని దర్శించుకుందాం పదండి.
అందరూ వచ్చేసి ఇదే శూర్పణఖ ముక్కు కోసిన ఎగ్జాక్ట్ ప్లేస్ అనుకుంటారు, కానీ ఇది కాదు. ఇందాక నేను చూపించాను కదా, అదే ఎగ్జాక్ట్ ప్లేస్. తపోవన్ని దర్శించుకున్న తర్వాత నేను మళ్ళీ పంచవటికి వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. అందుకనే దారి మధ్యలో నాకైతే మాత్రం సూపర్ వ్యూ కనిపించింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ తపోవన్ నుంచి పంచవటికి వచ్చేసానండి నడుచుకుంటూ. నాకు పంచవటిలో మార్కెట్ కనిపించింది, సో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ మార్కెట్లోకి వచ్చా. ఎక్కడ పట్టినా కానీ బంగాళాదుంపలు గొప్పలుగా ఉన్నాయండి. గిన్నెలు, తపేలాల దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్కటి, మామిడికాయలు, నిమ్మకాయలు, పచ్చి మామిడికాయలు, బియ్యం, సబ్బులు, అన్నీ ఇదే మార్కెట్లో. ఓహో, చాలా పెద్దగా ఉందండి మార్కెట్ ఇది. అయితే బంగాళాదుంపలు మాత్రం వేసుకుంటే కేజీ 2 కేజీలు కాదు, ఒక 1000 కేజీస్ ఉన్నాయి. ఆంధ్ర ఆలు ఎక్కడికి పోయినా ఆలునే, మాకే లేదు, మొత్తం ఆలునే. అన్నీ వేసుకొని అమ్మేస్తుంది పెద్ద ఆవిడ. ఇవన్నీ స్వీట్లు, పిల్లల బట్టల దగ్గర నుంచి మరీ దారుణంగా మార్కెట్లో స్వీట్లు ఏందిరా. వెజిటేబుల్స్, బట్టలు, స్వీట్స్ అయితే ఇది మొత్తం నాన్ వెజ్ మార్కెట్. చూడండి, చేపలు, ఆ సైడ్ చూస్తే ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు, మొత్తం సీ ఫుడ్ అంత తేడా ఉంది. అటుపక్క వెళ్తే చికెను, మటన్లు కూడా ఉన్నాయండి. నేను మీ నుంచి కోరుకునేది ఒకటేనండి, మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి వీడియోలు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఇంతటితో మన నాసిక్ పంచవటి యాత్ర కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.